హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా సింపుల్‌గా అల్లం చట్నీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది అన్ని టిఫిన్స్‌తో కూడా చాలా బావుంటుంది. దీనికోసం ఇట్లాగా అల్లం ఒక అరకప్పు పీసెస్ తీసుకోవాలి. బెల్లం 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి 6, అలాగే చింతపండు కూడా కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇట్లాగా కడాయి వేడి చేసుకోండి. దీనిలో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇలాగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపిన మిక్స్ ఇది 1 టీ స్పూను. నేను ఇలా కలిపి ఉంచుకుంటాను ఈజీగా ఉంటుందని. ఆ మిక్స్ 1 టీ స్పూన్ వేయాలి. తర్వాత ఇందులో మనం అల్లాన్ని ఇట్లా తొక్క తీసి చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసుకోవాలి. నీట్‌గా కడిగిన తర్వాత ఆ పీసెస్ ఇట్లా వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కొంచెం వేపండి. తర్వాత ఇగోండి ఇట్లా ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఒక 6-8. మీకు ఎక్కువ కారం కావాలి, స్పైసీగా ఉండాలంటే ఒక 2, 3 ఎక్స్‌ట్రా వేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇట్లా వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 6-8 వేసుకోండి. కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే డామినేట్ చేయకూడదు అల్లం టేస్ట్‌ని. ఇప్పుడు ఇది కూడా ఇట్లాగా సిమ్‌లోనే ఇవన్నీ కూడా వేపుకోవాలి, మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగుతుండగా ఇందులో కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం. ఇలా ఒక 2-5 నిమిషాలు ఇట్లా సిమ్‌లో వేపుకోండి. త్వరగానే వేగిపోతాయి. మరి బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చిదనం పోయి ఫ్రై అయితే సరిపోతుంది. ఇట్లా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకుందాం. చల్లారిన ఈ మిక్స్‌ని ఇందులో వేసేసుకుందాం. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది ఈ చట్నీ. చూసారు కదా! మనం ఇట్లా వేపుకున్నాం. తర్వాత మిక్సీ జార్‌లో వేసుకున్నాం. ఒకసారి ముందు బ్లెండ్ చేసుకుందాం ఇది. ఇట్లాగా కచ్చా పచ్చాగా బ్లెండ్ అయిన తర్వాత చింతపండు చిన్న లెమన్ సైజ్ అన్నమాట ఇది. కడిగి నానపెట్టుకొని ఇది వేసేసుకోండి. ముందు కొంచెం వేసాను. కొద్దిగా వాటర్ ఉంచాను. తర్వాత మళ్ళీ వేస్తాను. అలాగే ఇప్పుడు ఇందులో బెల్లం ఇగోండి ఇట్లా క్యూబ్స్ లాగా మీకు సిలిండర్ షేప్‌లో దొరుకుతాయి. ఒకటి వేస్తాను. అంటే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి మనం. ఇప్పుడు ఒకటి వేసాను. తర్వాత మళ్ళీ లాస్ట్‌లో వేస్తాను. ఇప్పుడు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూను. ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బ్లెండ్ చేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం మిగిలిన ఈ చింతపండుది ఉంది కదండీ! అది కూడా వేసేస్తున్నాను. అంటే పులుపు చూసుకొని నేను అట్లా 2 సార్లు వేసాను. అలాగే ఇప్పుడు బెల్లం కూడా ఈ పీస్ కూడా వేసేస్తాను. ఇది కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు. ఇదిగోండి ఫైన్‌గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి తీసుకుందాం ఇది. మంచి కలర్ వచ్చింది చూసారా? మనకి ఎండుమిరపకాయలు వేసాం కదా! దాని కలర్ అది. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టెంపరింగ్ కోసం మనం ఆయిల్ 1 టీ స్పూన్ వేసుకుందాం. చిన్న కళాయిలో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత మళ్ళీ ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర మిక్స్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 2, 3 ఇట్లా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా మిక్స్ చేసి ఉంచిన చట్నీలో వేసేసుకోవడమే. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కదండీ చట్నీ. ఇది మనకి అన్ని టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. అలాగే రైస్‌తో గూడా మనం పెట్టుకొని తినొచ్చు. మెయిన్ మనకి టిఫిన్స్‌కి చాలా చాలా బావుంటుందిది. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందులో కలిపేసుకుందాం. మనం పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అట్లాగా ఎప్పుడు రెగ్యులర్‌గానే తింటుంటాం కానీ, ఇలా చేయండి ఒకసారి. చాలా ఫాస్ట్‌గా గూడా అయిపోతుంది ఈ చట్నీ. మీకు చాలా ఈజీ, పల్లి చట్నీ లాగానే మనం చేసుకోవచ్చు. కానీ టేస్ట్ బావుంటుంది. ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.